కోర్టు వద్ద గందరగోళం నెలకొంది. ఫ్యామిలీ కేసుకు సంబంధించి కోర్టు వాయిదాకు హాజరైన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే పోలీసులు న్యాయవాదులు అడ్డుకున్నారు. కోర్టు వాయిదాకు వచ్చిన వారిని ఎలా అరెస్ట్ చేస్తారని పోలీసులు నిలదీశారు. ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా అరెస్ట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని మండిపడ్డారు. దీంతో కోర్టు వద్ద గందరగోళం నెలకొంది. నెల్లూరు ప్రధాన రహదారిలో వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వాయిదా వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారు, పోలీసులు వేరే కేసులో ముద్దాయి ఉందని చెప్పి ఇల్లీగల్గా చూపించి అదేదో 51 చేయాల్సి తీసుకొస్తున్నా అని చెప్పి స్టాంప్ లేదు, ముద్ర లేకుండా, వారెంట్ లేకుండా, ఎఫ్ఐఆర్ పేరు లేకుండా వేరే అలిగేషన్ తీసుకొచ్చి నేను మీద కూర్చోమంటే పోలీసు నన్ను బయటకు తీసి పోలీసు ఆయన కూర్చొచ్చి ఈ కారుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి దౌర్జన్యం చేస్తే మమ్మల్ని హరాస్ చేస్తున్నారు. సంబంధం లేకపోయినా మాకు కాపీ ఉంది రావాల్సింది అని చెప్పి వేరే వాళ్ళ ఇన్సూరెన్స్తో రిప్రజెంట్ చేస్తున్నారు. అని వేరే కేసు వాయిదాకు వచ్చింది. ఈరోజు టీఆర్సీ కేసు మీద వాయిదాకు వచ్చింది. టీఆర్సీ 130 అప్పుడు దౌర్జన్యం చేస్తున్నాం కూర్చున్న సీట్లో తీసి పోలీసు ఆయన కూర్చోబెట్టి ఈ బండిని పోలీస్ స్టేషన్ తీసుకోవాలి. ఇది లాయర్ గారి బండిని కారు పోలీస్ స్టేషన్ తీసుకుపోయిన కార్లో మేము కోర్టు పెట్టాలని చెప్పి వాదన. ఫ్యామిలీ కేసెస్లో నా బామర్ది మిస్టర్ పవన్ కుమార్ వాళ్ళ వైఫ్ వట్టి ప్రియాంక నేటివ్ ఆఫ్ నెల్లూరు వాళ్ళు ఫ్యామిలీ కేసెస్ పెట్టుకున్నారండి. ఏంది ఎంసీ టీవీసీలు పెట్టుకున్నారండి. నేను ఇంటి అల్లుడండి. పెళ్ళై 15 ఏళ్ళు అయింది. 15 ఏళ్ళు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఇంకా బయట ఉన్నానండి. నేను వచ్చేసి వాళ్ళిద్దరూ కేసులు పెట్టుకుంటే మేము పార్టీషన్స్కి సైన్ వేయలేదండి. మా ఆవిడ వచ్చేసి మా ఆవిడని సైన్ వేయమని చెప్పు పెళ్ళైనప్పుడే ఇబ్బంది పెట్టింది. మేము వెయ్యను అంటే ఇంటినికా వచ్చేసి డైవర్స్ కేసులు పెట్టుకుంటూ ఎంసీ డీవీసీ అటెంప్ట్ మర్డర్లు పెట్టుకుంటూ మా ఆవిడని కూడా ఇంక్లూడ్ చేసి మీరు సైన్ పెడితే నాకు వాటా ఎక్కువ వస్తుంది. ఏం చెప్పండి, ₹1 4 అనాలంటే దాంట్లో సగమే వస్తుంది తనకు. అదే మా ఆవిడ సైన్ పెడితే వాళ్ళకి 50 రూపీస్ వస్తుంది ఆ బామర్దికి. దాంట్లో వాటా ఎక్కువ వస్తుందని చెప్పి వీళ్ళు సైన్లు పెట్టమని అడిగారండి. ఇంట్లో మేము పెట్టలేదు. పెట్టుకుందానికి ఫాల్స్ కేసుల్లో ఆడపిల్ల అల్లుల్ని వాళ్ళ మొగుల్ని అందరినీ ఇంక్లూడ్ చేశారండి. ఈ కేసుల్లో వచ్చేసి మేము కేసులు ఇంక్లూడ్ పోతుంది. సుప్రీంకోర్టులో పోతుంది, హైకోర్టులో పోతుంది, సెషన్స్ కోర్టులో పోతుంది, నెల్లూరు లోవర్ కోర్టులో పోతుందండి. ఇవన్నీ పోతున్నాయి. ఇవన్నీ పోతుంటే కేసులు అటెండ్ చేయడానికి మేము వచ్చినప్పుడు ప్రతిసారి బెదిరిస్తారండి. ఇద్దరు పోలీస్ ఆర్ రౌడీలు అన్ని ప్రూఫ్లు ఉందండి, ఇస్తాను. లాయర్లు చూసేదానికి పోతే కూడా మమ్మల్ని చేసి మమ్మల్ని బెదిరిస్తున్నారండి. రాకపోతే ఏమో కోర్టు అరెస్ట్ వారెంట్ ఇస్తుంది. ఎన్బిడబ్ల్యూ ఇస్తుందని అవాయిడ్ చేయడానికి కోర్టుకు వస్తేమో వీళ్ళు ఇట్లా లాక్ చేస్తారు. లిటరల్లీ వీళ్ళు మమ్మల్ని కేసులు అటెండ్ చేయ